హలో, ఎందుకు ఫోన్ చేసావు? ఎందుకని అడుగుతున్నావేంటి? నువ్వేం చేస్తున్నావో మర్చిపోయావా? నిన్నీ కుటుంబం వదిలి వెళ్ళిపోమని చెప్తే దేవ చేయి పట్టుకుని ప్రదక్షిణలు చేస్తావా? ఇక నిన్ను క్షమించకూడదు. శాశ్వతంగా ఆ చేతిని విడదీయాలి. నీకు దండం పెడతాను. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నన్ను వదిలేయరా. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎన్ని కోట్లు కావాలి చెప్పు. ఎన్ని కోట్లు ఇస్తావు? 5 కోట్లు సరిపోదు. 10 కోట్లు. నో. 20, 30, 40 చెప్పు. ఎన్ని కోట్లు కావాలో ఫిగర్ చెప్పు. సరిపోదంటే డబ్బులు కావు చంద్రముఖి. నువ్వు డబ్బు ఆశ చూపి తప్పించుకోవాలని చూసినా నువ్వు చేసిన పాపాల లెక్కకు ఇది సరిపోదంటున్నాను. పిచ్చోళ్ళ మాట్లాడకరా. 100 కోట్ల ఫైనల్. జీవితంలో నువ్వెప్పుడు అంత డబ్బు చూసుండవు. నా ఆస్తంతా అమ్మైనా ఇస్తాను. నువ్వంత డబ్బిస్తే కాదంటారా ఎవరైనా? అబ్బా, నిజంగా ఇస్తాన్రా. ప్రామిస్. వెయిట్. ఇప్పుడు డబ్బుల కన్నా నాకు నీ ఓటమే ముఖ్యమనిపిస్తోంది చంద్రముఖి. అబ్బా రైఫుల్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. జీవితంలో సెటిల్ అయిపోవడం ముఖ్యంరా. నీలా ఇంకొకరి జీవితంలోకొచ్చి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకీరోజు బుద్ధి చెప్పాలని వచ్చాను. నిండుకుండ ప్రసాదం చేసే చోటే నీ పతనానికి శ్రీకారం చుట్టాను బేబీ. ఏం చేసావు? ప్లీజ్ నీ ప్లాన్ ఏంటో చెప్పు. ఇది చెప్పడానికి ఎంత డబ్బిస్తావు? నవ్వకురా, చెప్పించావు. వెళ్ళి తెలుసుకో చంద్రమ్మ. పాంప్లెట్లు పంచాలనుకుంటున్నావా? వీటిని అఖిలాండేశ్వరి గారు చూసినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు. అందుకే ఈసారి చాలా స్ట్రాంగ్ ప్లాన్తో వచ్చాను. గట్టమనేని కుటుంబం నిన్ను చీకొట్టి బయట గంటేలా ప్లాన్ చేశాను. సారీ. పర్లేదు. హలో హలో, ఈ చెత్త వెధవ. బాబు కాగితాలు పడిపోయింది. బాబు ఇగో పేపర్లో. నీలాంబరి ఫీల్ అయిందక్కా. అందరూ వినేలా ఎందుకు మాట్లాడావు నీలాంబరి? నేను చేసిన తప్పుకు అంతకన్నా ఏం చేయాలో నాకు అర్థం కాలేదంటే. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఎంతటితో వదిలేయండి. ముందు కార్యక్రమాన్ని చూడండి. సారీ ఆంటీ. ఈ విషయం మర్చిపో నీలాంబరి. ఉత్సవానికి కావాల్సినవన్నీ మేమే సమకూరుస్తాం పంతులు గారు. చాలా సంతోషమమ్మా. రేపు స్వామివారి కళ్యాణానికి రండి. మన్నించండి. రేపు అభిజిత్ లగ్నంలో పెద్దబాబుకి మా పెద్ద కోడలికి కళ్యాణం జరిపించబోతున్నాం. మంచి పని చేస్తున్నారు. రేపు అభిజిత్ లగ్నంలో పెళ్లి జరిపిస్తే 7 జన్మలు వాళ్ళే పుణ్యదంపతులుగా ఉంటారు. స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఇంటికెళ్ళాక పెద్దబాబుకి గుమ్మడికాయతో దిష్టి తీయించండమ్మా. అలాగే పంతులు గారు. పదండి. అక్క ఏంటికని? అతనెవరో పెద్దబాబు గారిని కలిసుంటే బాగుండేది, కానీ ఆ రాక్షసులు తప్పించుకున్నారక్క. ఎప్పుడేం చేయాలో ఆ దేవుడే చూస్తాడు. రా. నా చేతిలో చచ్చేవాడివి, తప్పించుకున్నావురా. కానీ ఒక రకంగా నువ్వు నాకు హెల్ప్ చేశావు. నేను దేవా భార్యగానే 100 ఏళ్లు ఉండేలా సాయపడ్డావు.
ఏంటి నీలు నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? గుమ్మడికాయ తీసుకొచ్చావా ఆంటీ? దిష్టి తీయాల్సిన గుమ్మడికాయను దర్జాగా తీసుకురమ్మనకుండా గుట్టు చప్పుడు కాకుండా రమ్మన్నావేంటి? ఇది దేవాకి దిష్టి తీయడానికి కాదంటీ, ఆ పార్వతి ప్రాణాలు తీయడానికి. ఏంటి నువ్వనేది? అవును చీపురాంటీ, పార్వతి శ్రీరామనవమి కళ్యాణంలో డిస్టర్బ్ చేయకూడదు. దాని కథ ముగించెయ్యాలనుకుంటున్నాను. మళ్ళీ ఏం ప్లాన్ వేశావు? ఆంటీ, దేవా చేత నా మెళ్ళు తాళి కట్టించే ఘట్టం శ్రీరామనవమిలో జరుగుతుంది. పార్వతి వచ్చిందంటే అది అక్కడ డిస్టర్బ్ చేస్తుంది. అందుకే అది రాకుండా అడ్డుకోవాలని ఈ గుమ్మడికాయ ప్లాన్ వేశాను. మర్డర్ చేస్తావా ఏంటి? అంత పెద్ద ప్లాన్ అవసరం లేదాంటీ. ఈ గుమ్మడికాయలో మందుగుండు నింపుతాను. దీపావళి టపాసుల పేలుస్తావా? పార్వతి ఫేస్ చూస్తే దేవమొహం వెలిగిపోతుంది కదా. ఇప్పుడు దాని మొహం మసిబారేలా చేస్తాను. ఇందులో టైం బాంబ్ పెడితే అనుకున్న టైంకి పేలుతుంది. నువ్వే పెడుతున్నావు నీలు? ఇందులో నల్ల మందు వేసి కుక్కుతానంటీ. దిష్టి తీసేటప్పుడు కర్పూరం పెట్టి 3 సార్లు తిప్పుతారు. అప్పుడీ గుమ్మడికాయలో ఉన్న మందు రాపిడికి లోనైపోతుంది. గుమ్మడికాయ కిందేసి కొట్టగానే ఢమాల్మని పేలుతుంది. ఆ సౌండ్కి పార్వతి చచ్చూరుకుంటుంది కదా. ఎస్. పెద్దబాబు, అమ్మా, ఏమైనా కావాలా? ఏం లేదమ్మా, రెడీ అయిపోయాను. షల్ వి గో? ఏంటి నాన్న కంగారు పడుతున్నా? ఏం లేదమ్మా, ఏం లేదు, వెళ్దామా? పెద్దబాబు, నీ జీవితంలో ఏ పొరపాటు జరగకూడదని ఈ కళ్యాణం జరిపిస్తున్నావు. ఆ రాముడి లక్షణాలు పుణికి పుచ్చుకొని పుట్టావు నువ్వు. అప్పుడు నువ్వు నీ భార్య మెళ్ళో తాళి కట్టడం మేం చూడలేదు. కానీ ఇప్పుడు మా అందరి కళ్ల ముందు నీ భార్య మెళ్ళో తాళి కడుతుంటే చూడాలనుంది నాన్న. అదే మాకు సంతోషం. ఏం చేసినా నీ సంతోషం కోసమే కదమ్మా. అనుకున్న దానికన్నా బాగా కళ్యాణం జరుగుతుంది. నువ్వు ఈ మాట చెప్పేదాకా అఖిల రిలాక్స్ అవుదా అనుకున్నా పెద్దబాబు. అమ్మగారు, పెద్దబాబు గారికి దిష్టి తీయటానికి గుమ్మడికాయ అట్టుకొచ్చాను. దిష్టి గుమ్మడికాయ అఖిలక్కకు చూపిస్తావేంటయ్యా? పార్వతి చేతికివ్వు. ఏ పార్వతి, తీసుకోవే. పార్వతి, ఎర్ర నీళ్లు రెడీ చేద్దురా. పదండి. ఆ భగవంతుడి ఆశీస్సులతో గుళ్ళో మళ్ళీ మన కళ్యాణం జరుగుతుంది పార్వతి. ఈ ఉంగరాల్ని చేతి వేళ్ళకు పెట్టుకుంటే మంచిది. ఇదే మనకు శ్రీరామ రక్ష.